హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సారథి పరివాహన్లో ఎల్ఎల్ఆర్ అప్లై చేసిన వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ సారథి పరివాహన్ వెబ్సైట్లో ఎల్ఎల్ఆర్ అప్లై చేసిన తర్వాత అదే వెబ్సైట్లో ఎల్ఎల్ఆర్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలానో తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇప్పుడు మనం ఈ సారథి పరివాహన్ వెబ్సైట్లో ఎల్ఎల్ఆర్ అప్లై చేసిన వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో సారథి పరివాహన్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు పేజ్ అయితే ఈ రకంగా రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, హోమ్ పరివాహన్ సేవ అని చెప్పి, అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి హోమ్ పేజ్ అయితే ఈ రకంగా ఓపెన్ అయింది కదా. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అని చెప్పి చూసారు కదా. సో ఇక్కడ నుంచి మనం ఎల్ఎల్ఆర్ అనేది అప్లై చేసుకోవచ్చు, ఇంకా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ అని చెప్పింది కదా, ఇందులో డ్రైవర్స్ లెర్నర్స్ లైసెన్స్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చుద్ది. అయితే ఇక్కడ కింద చూడండి సెలెక్ట్ స్టేట్ నేమ్ అని చెప్పింది కదా, అది ప్రెస్ చేసుకోవాలి. అక్కడ ప్రెస్ చేస్తే మీకు ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద యారో మార్క్ ఉంది కదా, అది ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలాగ వస్తుంది. అందులో మీకు ఏ స్టేటో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ రకంగా వచ్చింది. ఇక్కడ చూసే కదా అప్లై ఫర్ లెర్నర్స్ లైసెన్స్ చెప్తుంది కదా. ఏదైనా లెర్నర్స్ లైసెన్స్ని అప్లై చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఈ లెర్నర్స్ లైసెన్స్ సంబంధించి వీడియోని చేయాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో ఎవరైనా కమెంట్ చేసినట్లయితే దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాను. ఒకవేళ ఆల్రెడీ అప్లై చేసినట్లయితే ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ పైన లెర్నర్ లైసెన్స్ అని చెప్పింది కదా, అది సెలెక్ట్ చేసినట్లయితే ప్రింట్ లెర్నర్ లైసెన్స్ ఫామ్ 3 అని చెప్పింది చూసారు కదా, ఆ ఫామ్ 3 అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. అది క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ అయితే ఈ రకంగా మారుతుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ అని దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీకు పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. ప్రింట్ లెర్నర్స్ లైసెన్స్ పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. మీ లెర్నర్స్ లైసెన్స్ని అప్లికేషన్ నెంబర్ ద్వారా, లైసెన్స్ నెంబర్ ద్వారా, ఇంకా మొబైల్ నెంబర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు అప్లికేషన్ నెంబర్ ద్వారా అయితే మీ ఎల్ఎల్ఆర్కి అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ అనే బాక్స్లో అక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. అలా సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్కి ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఒకవేళ లైసెన్స్ నెంబర్ తెలిసినట్లయితే ఇక్కడ లైసెన్స్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. అలా సబ్మిట్ ప్రెస్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. అలా కాకుండా మొబైల్ నెంబర్ ద్వారా అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ ద్వారా, లైసెన్స్ నెంబర్ ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీ ఎల్ఎల్ఆర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏటి నుంచి చేసినా సరే ఖచ్చితంగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వచ్చినప్పుడు మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఎల్ఎల్ఆర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత డౌన్లోడ్ ప్రెస్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ ప్రెస్ చేసినప్పుడు ఎర్రర్ వస్తే పక్కన ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి సేవ్ చేసుకున్నట్లయితే మీ ఎల్ఎల్ఆర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా మీరు మీ ఎల్ఎల్ఆర్ అనే దాన్ని సారథి పరివాహన్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.